హస్తనలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులను నిరసిస్తూ చలో లోక్ భవన్ చేపట్టిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ కు ర్యాలీ చేపట్టారు. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనపై మరింత సమాచారం కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ లైట్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యు. హరిప్రియ, దేశవ్యాప్తంగా కూడా నిన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐసిసి. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఆ నిరసనలు చేపట్టింది టీపీసీసీ. దాంట్లో భాగంగా ఏదైతే నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. అయితే ఆ ర్యాలీలో పీసీసీ చీఫ్తో పాటు మంత్రి పొంగులేటి, విప్ బల్మురి వెంకట్, మంత్రి దామోదర్ రాజనరసింహ వీరంతా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నిరసనగా ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఇక్కడ వరకు రాజ్భవన్, లోక్ భవన్ వరకు వచ్చినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అటు పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు దామోదర, పొంగులేటి, విప్పులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా నీట్ ఏదైతే లీకేజీ తర్వాత కూడా దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన చేపట్టింది. 2 రోజుల క్రితం ఏదైతే కాక్రోచ్ పార్టీ నిరసన ఏదైతే ధర్నా చేపట్టింది, ఆ ధర్నా తర్వాత మొన్న జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ధర్నాలో విద్యార్థులపై లాఠీ చార్జీలు కానీ లేకపోతే ఆ విద్యార్థులపై పోలీసులు చేసినటువంటి ఆ ఘటనను నిరసిస్తూ నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడం, ఆ ధర్నాలో ఉన్నటువంటి ఏఐసిసి అగ్రనేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే దానిని నిరసిస్తూ మన రాష్ట్రంలో కూడా వీరందరూ చేశారు. ఇక పోటీగా ధర్నాలు నిరసనలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారిని అరెస్ట్ చేసి తరలించారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు జరిగింది. మొత్తం ఆయా జిల్లాలలో కూడా అందుబాటులో ఉన్నటువంటి నేతలతో కలుపుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక చివరగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కొడంగల్లో 2 రోజుల పాటు నిన్న ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వారు అక్కడ ఉన్నారు. ఇక ప్రోగ్రాం జరిగిన తర్వాత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మరొక వైపు విద్యార్థులపై లాఠీ చార్జీని రెండింటిని కూడా బేస్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఈ నిరసన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. तानाशाही